ఆల్ వెల్కమ్ టు శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. యూపీఎస్సీ ప్రిలిమ్స్ టైం దగ్గరకు వచ్చే వరకు అందరి మైండ్లో ఏం నడుస్తుంది అంటే, ఆస్పిరెంట్స్ మైండ్లో మేము అన్ని క్లాసెస్ రెగ్యులర్గా విన్నాము, రివిజన్స్ చేశాము, టెస్ట్ సిరీస్ ఎన్ని రాయాలి, దీనిపైన ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ప్రతి ఆస్పిరెంట్ మైండ్లో. యూపీఎస్సీ ఎక్కడ కూడా మీరు ఎలిజిబుల్ కావాలంటే ఇన్ని టెస్ట్ సిరీస్లు రాయండి, ఈ సబ్జెక్ట్ది ఎక్కువ రాయండి అని కూడా ఎక్కడ చెప్పదు. అయితే ఈ టెస్ట్ సిరీస్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే, క్రికెట్లో నెట్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా యూజ్ చేసుకోవాలి. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మనకి టైం కన్స్టెంట్ పైన మనకు ఒక మంచి అవగాహన వస్తుంది. అంటే ఇచ్చిన టైం పీరియడ్లో డెసిషన్స్ మేకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి, ఈ టెస్ట్ సిరీస్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, మనం రెగ్యులర్గా మనము ఏ కాన్సెప్ట్స్లో మనకి మిస్టేక్స్ అవుతున్నాయి, లేకపోతే ఏ సబ్జెక్ట్ మనకి బాగా టఫ్గా అనిపిస్తుంది. సో నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఆ కౌంట్ కంటే కూడా అనాలిసిస్కి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఆన్ అన్ యావరేజ్ ఒక ఆస్పిరెంట్కి ఒక 20 నుండి 30 ఒక సెక్షనల్ టెస్ట్లు అంటే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు రాస్తే సరిపోతుంది. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఒక 20 దాకా ఫుల్ లెంత్ టెస్టులు రాస్తే సరిపోతుంది. ప్రాక్టీస్ బాగా చేయండి. ఈ టెస్ట్ సిరీస్ని మనకి ఇది రాస్తూ కొత్త రకమైన ఫ్యాక్ట్స్ని కూడా కలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో ఆన్సర్ చేసే పద్ధతి, ఆ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫాలో అస్ ఫర్ మోర్ అప్డేట్స్. వివేక్ సైనింగ్ ఆఫ్.